వెల్కమ్ టు స్పెషల్ హెల్త్ స్టోరీ. మోకాలి చిప్ప మార్పిడి. మన దేహం చురుగ్గా ఉండటమే మన ఆరోగ్యానికి రుజువు. అలాంటి ఆరోగ్యకరమైన చురుకైన జీవితం గడపాలంటే కీళ్లు బాగా పనిచేయాలి. మరీ ముఖ్యంగా మన మోకాళ్ళు సులువుగా వంగాలి. కానీ కీళ్ల నొప్పులు వచ్చి కీలు చుట్టూ కణజలం దెబ్బతిని మన రోజువారీ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి వస్తే దానికంటే దుర్భరమైన సమస్య మరొకటి ఉండదు. కూర్చున్నా పడుకున్నా ఆ సమస్య వెంటాడుతూనే ఉంటుంది. కానీ 90% మంది రోగుల్లో ఈ సమస్యకు పరిష్కారం మోకాలి చిప్ప మార్పిడి సర్జరీ. ఎలాంటి లక్షణాలు కనపడినప్పుడు ఈ సర్జరీ చేస్తారు, ఇందులో ఎన్ని రకాలుంటాయి, సర్జరీ ఫలితాలు ఎలా ఉంటాయి అనే అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. మోకాలి నొప్పులకు రకరకాల కారణాలుంటాయి. కొన్ని తాత్కాలికంగా వచ్చే నొప్పులైతే మరికొన్ని దీర్ఘకాలంగా బాధిస్తూ ఉండేవి. ఎక్కువగా క్రీడాకారులకు, వ్యాయామం చేసే వాళ్లకు ఈ సమస్య ఎదురు కావచ్చు. ఎముకలను కలిపి ఉంచే స్నాయువులకు, మృదులాస్థికి గాయాలైనప్పుడు మోకాలి నొప్పి రావచ్చు. ఇవి కాకుండా వయసు మీద పడే కొద్దీ వచ్చే మోకాలి నొప్పి కూడా ఉంటుంది. ప్రధానంగా మోకాలి నొప్పులకు కారణాలను పరిశీలిస్తే దాని పరిసరాలలో అయ్యే గాయాలే కారణమని అర్థమవుతుంది. వాటిలో ప్రధానమైనది మోకాలి లిగమెంట్స్ గాయపడటం. ఇవి తొడ ఎముకను, కాలి దిగువ భాగపు ఎముకను కలిపి ఉంచుతాయి. వీటి వలన మోకాలు స్థిరంగా ఉంటుంది. ఆటలో ఇవి దెబ్బతినటం చాలా సాధారణం. వీటి తీవ్రతను బట్టి మోకాలికి సర్జరీ తప్పనిసరి కావచ్చు. ఇది కాకుండా మన ఎముకల చివర్లో వాటిని పట్టి ఉండే గట్టి కణజాలాన్నే మృదులాస్థితి లేదా కార్టిలేజ్ అంటాం. ఇది పూర్తిగా ఎముక కాదు, మెత్తటి కండరము కాకుండా మధ్యస్థలంగా ఉంటుంది. మోకాలిలోని మృదులాస్థికి దెబ్బ తగిలినప్పుడు కూడా సర్జరీ అవసరం పడవచ్చు. మోకాలికి కీళ్ల నొప్పి రావటం అన్నది మరో రకమైన సమస్య. తీవ్రమైన మోకాలి నొప్పికి ఇది కారణమవుతుంది. పరిస్థితి క్షీణిస్తూ వచ్చి సర్జరీ తప్పనిసరి అవుతుంది. అయితే మోకాలు నొప్పి ఉన్న వాళ్ళందరికీ వెంటనే సర్జరీ చేయాలని డాక్టర్లు ఏకపక్షంగా నిర్ణయించరు. రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా రక్త పరీక్షల ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వలన వచ్చిన నొప్పేనేమోనని పరిశీలిస్తారు. అలాంటప్పుడు మోకాలి చిప్ప మార్చిన ప్రయోజనం ఉండదు. కాబట్టి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కాదని నిర్ధారించుకోవటం తప్పనిసరి. అప్పుడు కూడా రోగి వయసును బట్టి ఆలోచిస్తారు. సాధారణంగా 55 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లకే మోకాలి చిప్ప మార్పిడి సర్జరీకి సిఫార్సు చేస్తారు. ఎందుకంటే యువకులకు ఈ సర్జరీ చేసినప్పుడు విఫలం కావటం, మళ్ళీ త్వరగా అరిగిపోవటం కనిపిస్తుంది. చిన్న వయసులో ఉన్న వాళ్లకు మోకాలి చిప్ప మార్చినప్పుడు మళ్ళీ కొంతకాలానికే మరో విడత ఇదే సర్జరీ చేయాల్సి వస్తున్నది. ఆ తర్వాత డాక్టర్లు చూసేది మోకాలి నొప్పి, కదలిక గురించి. అవి మరీ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే సర్జరీకి సిఫార్సు చేస్తారు. ఎంఆర్ఐ వంటి పరీక్షల ద్వారా మోకాల చిప్పకి, దాని చుట్టూ ఉన్న కండరాలకు నష్టం ఏ స్థాయిలో ఉందో చూస్తారు. సర్జరీ చేయటం వలన ఫలితం ఉందనిపిస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. పూర్తి మోకాలి చిప్ప మార్చాలా, పాక్షికంగా కొంత భాగం మాత్రమే మార్చితే సరిపోతుందా అన్నది సమస్య తీవ్రతను బట్టి నిర్ణయించుకుంటాం. నిజానికి ఇప్పుడు జరుగుతున్న మోకాలి చిప్ప మార్పిడి సర్జరీలలో 90% పూర్తి మార్పిడిలే. ఇది అత్యంత సురక్షితమని, పూర్తి ఫలితాలనిస్తుందని తేలింది. దాదాపు 90 నుంచి 95% మేరకు ఇలా అమర్చిన మోకాలి చిప్పలు 10 ఏళ్ల పాటు పనిచేస్తున్నట్లు, 85% 20 ఏళ్లు కూడా పనిచేస్తున్నట్లు తేలింది. అన్నిసార్లు పూర్తి మోకాలి చిప్ప మార్పిడి సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. పాక్షిక సర్జరీ సరిపోవచ్చు. కొద్ది మంది రోగులకు మాత్రమే, అంటే 10% లోపు మాత్రమే దీన్ని సిఫార్సు చేస్తారు. మోకాలి చిప్పలో దెబ్బతిన్న కొద్ది భాగాన్ని మాత్రమే తొలగించి దాని స్థానంలో కృత్రిమ మోకాలి చిప్ప భాగాన్ని అమర్చుతారు. ఆరోగ్యవంతంగా ఉన్న భాగాన్ని యథాతథంగా ఉంచటంలో ఇందులో ముఖ్యమైన అంశం. సాధారణంగా ఈ పాక్షిక మోకాలి చిప్ప సర్జరీ తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, అంటే 55 ఏళ్ల లోపు వారికి చేస్తారు. చురుకైన జీవనశైలి ఉండేవారికి ఈ సర్జరీ చేయటం వలన మరీ అవసరమైతే మరో 20 ఏళ్ల తర్వాత ఇంకో విడత అవసరమవుతుంది. మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం లేకుండా ఏమన్నా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయా అనే ప్రశ్న కూడా తలెత్తక మానదు. సర్జరీ అనేది చివరి మార్గమే తప్ప తొలి ఆలోచన కాకూడదు. వీలైనంత వరకు ప్రత్యామ్నాయాలే చూడాలి. బరువు ఎక్కువగా ఉంటే దాని ప్రభావం మోకాళ్ళ మీద ఎక్కువగా పడుతుంది. కాబట్టి ముందుగా బరువు తగ్గమని డాక్టర్లు సూచిస్తుంటారు. మోకాలికి కందేలా పనిచేసే ద్రవాలను
ఇంజెక్షన్ రూపంలో ఇవ్వటం ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించడం కూడా ఇంకో పద్ధతి. దీని వలన నొప్పి తగ్గటంతో పాటు కదలికలు సునాయాసమవుతాయి. అయితే గుడ్లు, కోడి మాంసం ఎలర్జీ ఉన్న వాళ్ళకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూపించే ప్రమాదం ఉంది. కొన్ని రకాల నొప్పి నివారణ మందులు కూడా ఉన్నప్పటికీ చర్మం తెల్లబారటం, అలర్జీ, ఇన్ఫెక్షన్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనబడవచ్చు. మోకాల నొప్పి అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య కాబట్టి వీలైనంత వరకు ప్రత్యామ్నాయ విధానాల్ని ఆలోచించిన మీదటనే శాశ్వత పరిష్కారానికి సర్జరీ వైపు మొగ్గు చూపాలి. నొప్పులను నిర్లక్ష్యం చేయకుండా పరీక్ష చేయించుకొని చికిత్స మొదలు పెడితే మోకాలి చిప్ప మార్పిడి దాకా వెళ్ళవలసిన అవసరం తప్పుతుంది.